కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేస్తుందని బాల్కొండ ఎమ్మెల్యే మంత్రి ప్రశాంత్ రెడ్డి ఆరోపించారు. నిజామాబాద్ జిల్లా వేల్పూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మొక్కజొన్న, సోయా పంటకు కనీస మద్దతు ధర కాకుండా బోనస్ గా 500 రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేశారు. రైతులకు హామీ ఇచ్చిన మేరకు ఎకరాకు 7,500 రూపాయలు రైతు భరోసా చెల్లించాలని కోరారు. బాల్కొండ నియోజకవర్గంలో 48,000 మంది రైతులు రుణమాఫీకి అర్హులు కాగా కేవలం 16,000 మందికే మాఫీ అయిందని, ఇంకా 32,000 మందికి రైతులకు మాఫీ కావాలని వివరించారు. అదేవిధంగా బాల్కొండ నియోజకవర్గంలో ప్రజా ఆరోగ్యం పూర్తిగా దెబ్బతిందని, చాలా గ్రామాల్లో టైఫాయిడ్, చికెన్ గున్యా లాంటి రోగాలు ప్రబలుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన ఆరోపించారు. 5 ఎకరాలు మొక్క పండించే రైతు 90,000 రూపాయలు నష్టపోతున్నాడు. ఇవాళ 5 ఎకరాలు సోయా పండించే రైతు 80,000 రూపాయలు నష్టపోతున్నాడు ఇవాళ ఈ సీజన్కే. కాబట్టి మేము డిమాండ్ చేస్తాము, మీరు వెంటనే మొక్కల కొనుగోలు కేంద్రాలు పెట్టాలి. ఎంఎస్పీ ధర మొక్కలకి 2,228 ఉంది. మీరు ఇచ్చిన 500 రూపాయలు బోనస్ మీరు ఇచ్చారు కలిపి వెంటనే మొక్కల కొనుగోలు కేంద్రాలు పెట్టి 2,725 రూపాయలు పర్ క్వింటాల్ పెట్టి కొనుగోలు చేయాలి. నంబర్ 1. నంబర్ 2, సోయా ఎంఎస్పీ ధర 4,892 ఉంది. 500 రూపాయలు మీరు ఇస్తాన్న బోనస్ కలిపితే 5,392 రూపాయలు అవుతుంది. వెంటనే సోయాబీన్ కొనుగోలు కేంద్రాలు పెట్టి మీరు పర్ క్వింటాల్ 5,392 రూపాయలు రేట్ ఇచ్చి కొనుగోలు చేయాలి. 3, దొడ్డు వడ్లకు కూడా 500 రూపాయలు మీరు బోనస్ ఇవ్వాలి తప్పకుండా. లేకపోతే ఎకరానికి 1,00,000 రూపాయలు అంటే 60,000 రూపాయలేమో మీకు 62,500 రూపాయలు మీ బోనస్ వల్ల నష్టపోతున్నాడు 5 ఎకరాలున్న రైతు. 12,500 రూపాయలు ఒక ఎకరానికి నష్టపోతున్నాడు వడ్ల వల్ల. కాబట్టి ఈ మూడింటి కూడా మీరు హామీ ఇచ్చినట్టే కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినటువంటి ఎంఎస్పీ కంటే 500 రూపాయలు ఎక్కువ ఇచ్చి కొనాలి. 2వ పాయింట్, మీరు ఇవ్వవలసిన రైతు భరోసా ఇంకొక నెలనే ఉన్నది వర్షకాలం. ప్రతి ఎకరానికి 7,500 రూపాయలు రైతు భరోసా కూడా వెంటనే ఇవ్వాలి. ఇచ్చి వడ్లు పండించి 5 ఎకరాల వడ్లు పండించి ఆయనకు మీరు ఒక్క సీజన్ కు 1,00,000 రూపాయలు నష్టం అయ్యేదాన్ని మీరు ఆపాలి. మొక్కలు పండించే రైతుకి 5 ఎకరాలు మొక్కలు పండించే రైతుకి 90,000 రూపాయలు నష్టం జరిగేదాన్ని మీరు ఆపాలి. 5 ఎకరాలు సోయా పండించే రైతుకు 80,000 రూపాయలు నష్టం జరిగేదాన్ని మీరు ఆపాలి అని చెప్పి నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను. 17వ ఆగస్టు నాడు నేను రైతు పోరుబాట పెట్టి ఈ నియోజకవర్గంలో రైతు పోరుబాట పెట్టి ఆ రోజు డిమాండ్ చేసినాం. ఆ రోజు చెప్పినాం, నిజామాబాద్ లో ప్రెస్ మీట్ పెట్టి చెప్పినాం రైతుల పక్షాన. ఈ నిజామాబాద్ జిల్లా, కామారెడ్డి, నిజామాబాద్ 2 జిల్లాల్లో 3,79,000 మంది రైతులు రుణాలు తీసుకుంటే మీరు మాఫీ చేసింది కేవలం 1,75,000 మందికి మాత్రమే మాఫీ చేసినారు. ఇంకా 2,04,000 మందికి మాఫీ చేయాలని ఆగస్టు 17వ తారీఖున డిమాండ్ చేశారు.